నేను మీ సాగరిక. ఈరోజు నేను మీకు భారతదేశంలోనే అతిపెద్ద రాజధాని కలిగి ఉన్న దేశం కోసం చెప్పబోతున్నాను. అదేంటంటే మహారాష్ట్ర. ఢిల్లీ తర్వాత ముంబై మన దేశానికి ఆర్థికంగా చాలా ఉపయోగపడే రాష్ట్రం. ఈ రోజు నేను మీకు మహారాష్ట్ర గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మహారాష్ట్ర భారతదేశంలో వైశాల్య పరంగా 3వ పెద్ద రాష్ట్రం, జనాభా పరంగా చూసుకుంటే 2వ పెద్ద రాష్ట్రం. మహారాష్ట్రకు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలతో కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీతో సరిహద్దులు ఉన్నాయి. పశ్చిమాన అరేబియన్ సముద్రం ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబై. ఇది ఈ రాష్ట్రానికే కాదు దేశానికే అతిపెద్ద నగరం. 1947లో స్వాతంత్ర్యం తర్వాత ముంబై ప్రెసిడెన్సీలో మహారాష్ట్ర ప్రాంతం విదర్భ, నాగపూర్తో పాటు మరికొన్ని రాజ్య సంస్థానాలు విలీనం చేసి 1950లో ముంబై రాష్ట్రం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1960 మే 1న ముంబై రాష్ట్రం విభజించి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర వైశాల్యం 3,08,000 చదరపు కిలోమీటర్లు. భారతదేశానికి ఆర్థిక రాజధానిగా మరియు హిందీ సినిమాకి రాజధానిగా ముంబై నగరం ఉంటుంది. దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డిమార్ట్ సంస్థలు, వాణిజ్య సంస్థలు ప్రధాన కార్యాలయాలు ముంబై నగరంలోనే ఉన్నాయి. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ దేశంలో షేర్ మార్కెట్ లావాదేవీల కేంద్రంగా ఉంది. ఇది ఆసియాలోనే అత్యంత పురాతనమైనదిగా చెప్తారు. మహారాష్ట్రలో 12 కోట్లకు పైగానే ప్రజలు నివసిస్తూ ఉంటారు. వీరిలో దాదాపుగా చూసుకుంటే 2 కోట్ల మంది ప్రజలు ముంబైలోనే ఉంటున్నారు. మరాఠీ మరియు కొంకణి భాష సుమారుగా 1000 సంవత్సరాల పురాతనమైన భాష ఇది. మహారాష్ట్రలో అందమైన సంస్కృతి, సాంప్రదాయాలు చాలానే ఉన్నాయి. వారికి అనేక రకాలమైన నృత్య రూపాలు కూడా ఉన్నాయి. అతిపెద్ద కాస్మోపాలిటిక్ నగరం మరియు మహారాష్ట్ర రాజధాని కళలను నెరవేర్చుకోవడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రజలు ముంబైకి వలస వస్తూ ఉంటారు. దీన్ని అతిపెద్ద ఆకర్షణగా ఉంది. శని సింగనాథ్పూర్ మహారాష్ట్రలోని ఒక గ్రామం. ఈ గ్రామం శని దేవాలయానికి ప్రసిద్ధి చెందినది. అహ్మద్ నగర్ కి సింగనాథ్పూర్ 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవు. అది ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. ఇంటికి ద్వారాలు లేకపోయినా సరే ఎటువంటి దొంగతనాలు ఇక్కడ జరగకుండా ఉంటాయి. ముంబై లోకల్ ట్రైన్స్లో ప్రతిరోజు 60 లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు. ఇవి ఇజ్రాయెల్ మొత్తం జనాభాకు సమానం. నాసిక్ పురాణాల ప్రకారం లక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కోసింది ఇక్కడే. అందుకే దీన్ని నాసిక్ అని పిలుస్తారు. నాసిక్ అనేది ముక్కుకు సంస్కృత పదం. ధారావి సెకండ్ లార్జెస్ట్ స్లమ్ ఇన్ ద ఏషియా. ధారావి అనేది ఆసియాలోనే 2వ అతిపెద్ద మురికివాడగా ఉంది మరియు భూమిపై అత్యంత జనసాంద్రత కలిగి ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా ఇది ఉంది. హిందీ సినిమాలకు, టెలివిజన్ పరిశ్రమలకు ఇది ప్రధాన కేంద్రం. ఇక్కడ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ పరిశ్రమ, ముంబై, నాసిక్లలో సాఫ్ట్వేర్ పార్కులు నెలకొల్పబడ్డాయి. ఈ సిటీ రాష్ట్రానికి సెకండ్ క్యాపిటల్ గా ఉంది. ఈ రాష్ట్ర అధికారిక భాష మరాఠీ. ముంబైలో మరాఠీతో పాటు హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మహారాష్ట్ర స్థానికులను మహారాష్ట్రియన్ అని అంటారు. జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్ర జనాభా 12 కోట్ల మంది. మతపరంగా చూసుకుంటే హిందువులు 80% మంది, ముస్లింలు 10.6% మంది, బౌద్ధులు 6% మంది, జైనులు 1.3% మంది, అలాగే క్రైస్తవులు చూసుకుంటే 1.5% మంది ఉన్నారు. మహారాష్ట్రలో ముఖ్యమైన పండుగలు ఏంటంటే గుడి పడవ, దీపావళి, రంగపంచమి, గోకులాష్టమి, వినాయక చవితి, గణేశోత్సవం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుపుతారు. ఈ ఊరేగింపు దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. గణేశోత్సవం ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుతారు. ఈ ఊరేగింపు దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఆషాఢ మాసంలో వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అక్కడ సాంప్రదాయం. మహారాష్ట్రలోని ప్రసిద్ధ మత స్థలాలు హజ్-అరీ దర్గా, సిద్ధి వినాయక దేవాలయం, షిరిడి సాయిబాబా ఆలయం, శని సింగనాథ్పూర్ ఆలయాలు ఉన్నాయి. మహారాష్ట్రలోని ఉన్న శక్తిపీఠం కొల్హాపూర్ అంటే కర్వే ప్రాంతంలోని ఉన్న మహాలక్ష్మీదేవిని, నాసిక్ సమీపంలో
సమీపంలో ఉన్న పంచవటి జనస్థానం. మహారాష్ట్రంలోని శక్తిపీఠం కొల్హాపూర్ అంటే కర్వే ప్రాంతంలోని ఉన్న మహాలక్ష్మీదేవిని మరియు నాసిక్ సమీపంలో ఉన్న పంచవటి జనస్థలంలో ఉన్న భద్రకాళి శక్తిపీఠం చాలా ప్రసిద్ధి. రాష్ట్రంలోని త్రినేత్రి దారి యొక్క 3 జ్యోతిర్లింగాలు త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, వీణశంకర్ జ్యోతిర్లింగం, కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలు ఇక్కడే ఉన్నాయి. గ్లోబల్ ఆనియన్ సిటీ. నాసిక్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ ని కలిగి ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే ఉన్న ఉల్లిపాయల్లో దాదాపుగా సగం ఇక్కడే ఉత్పత్తి అవుతుంది. మహారాష్ట్ర ప్రధాన ఆహారం పురాన్ పోలి, మోత్వత్, వరాపం, ఉస్సల్, బల్లి వంగి లాంటి ఎన్నెన్నో ఆహార ప్రధాన ఆకర్షణీయంగా మహారాష్ట్ర ఉంది. అలాగే మహారాష్ట్రంలో స్ట్రీట్ ఫుడ్ కి చాలా ఫేమస్. ఇక్కడ దొరకందంటూ ఏది ఉండదు. ఇక సరస్సు. 50,000 సంవత్సరాల క్రితం సుమారు 10 లక్షల టన్నుల ఉత్క ప్రభావంతో ఏర్పడిన ఉప్పు సరస్సు లోనాట్ సరస్సు గోయిదానా జిల్లాలో ఉంది. రాష్ట్రంలోని ఆగ్నేయ భాగంలో ఉన్న మరాఠ్వాడ 1956 వరకు హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఔరంగాబాద్ ఈ ప్రాంతం యొక్క ప్రధాన నగరం. విదర్భ మహారాష్ట్ర యొక్క తూర్పు ప్రాంతంగా ఉండేది. శాతవాహనులు 4 శతాబ్దాల పాటు 230 బీసీ నాటి నుండి 228 వరకు మహారాష్ట్రాన్ని పాలించారు. ఇతర ప్రముఖుల పాలకులు రాష్ట్ర 1307 తర్వాత మొఘల్ పాలన కూడా ఉంది. ఛత్రపతి శివాజీ మహర్షి. ఆయన గురించి చెప్పకుండా మహారాష్ట్రాన్ని వివరించలేము. ఈయన మరాఠా సింహం. భారతదేశాన్ని మొఘల్స్ నుండి కాపాడిన మహావీరుడు ఈ శివాజీ. భారతదేశ చరిత్రలోనే సూర్ణ అక్షరాలతో లిపించబడిన పేరు ఈ పేరు. ఈ పేరు వింటే భారతదేశం పులికించిపోతుంది. మొఘలుల దాడి నుంచి హైందవ మహాన్ని రక్షించిన ఘనత ఈ మరాఠా వీరుడికి దక్కుతుంది. 27 ఏళ్ల పాటు యుద్ధాలతో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సుంసాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గడియలకు రాయ్గఢ్ కోటలో మరణించారు. 2 రాష్ట్రాల మధ్య రైల్వే స్టేషన్ ఇక్కడ చూడొచ్చు. నౌకు రైల్వే స్టేషన్ సగం మహారాష్ట్రలోని, మిగతా సగం గుజరాత్లోని ఉంటుంది. ఇది 2 రాష్ట్రాలను విడదీస్తుంది. ఆసియా రంగం మొదటి రైలు అలాగే భారతదేశం యొక్క మొదటి రైలు 16 ఏప్రిల్ 1853న ముంబై నుండి కానే వరకు నడపబడింది. దీన్ని ఆసియా యొక్క మొదటి రైలు అని కూడా అంటారు. పామును చూస్తే కిలోమీటర్ వరకు పారిపోయే మనం ఇక్కడ విషయం చూస్తే ఆశ్చర్యపోతాం. పాముని ఈ గ్రామంలో అందరూ పెంచుకుంటారు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో పాములు అన్ని పెంచుకుంటారు. ఈ ఊర్లో ప్రతి ఇంట్లోనే ఒక పామును పెంచుతారు. ఆ పాముని ఆరాధిస్తారు. ఇక్కడ వారి ఇంటి పైకప్పుల్లో పాములు విశ్రాంతి తీసేందుకు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు కూడా అక్కడ పాములు మనుషుల్ని కరిసినట్టు ఒక్క రిపోర్ట్ కూడా లేదు. పిల్లలతో పాటు పాముల్ని పట్టుకొని వాటితో స్నేహం చేస్తూ ఉంటారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మహారాష్ట్ర కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి వీడియో చూసి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.